మనకు అనుగ్రహించిన వాక్య భాగము యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ను వారు చూడండి. 58వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ బిగ్గరగా చెప్పండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. క్షామకాలమున, బిగ్గరగా చెప్పండి, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి. ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఇక దయచేసి చూడండి, మీ తలలు పైకెత్తి. తృప్తి. ఈరోజు మన ధ్యానాంశము దేవుడు అనుగ్రహించే తృప్తి. బైబిల్లో 7 రకాలున్నాయి దేవుడు అనుగ్రహించే తృప్తి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 7 రకాల తృప్తులున్నాయి. దేవుడిచ్చేయి, మనుషులిచ్చేయి కాదు. దేవుడు అనుగ్రహించేటువంటి తృప్తి ఎన్ని రకాలు? 7 రకాలు. ఒక్కొక్కటి మనం ధ్యానం చేసుకుందాం. అసలు తృప్తి అంటే ఏమిటి? తృప్తి అంటే ఏమిటి? స్కూల్లో చదువుకున్న తర్వాత, ఆ స్కూల్లో చదువు అయిపోయిన తర్వాత ఇంకో స్కూలుకు వెళ్ళాలంటే టీసీ తీసుకుంటాం. టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఈ అబ్బాయి ఈ స్కూల్లో చదివాడు, అయిపోయింది, బాగా చదువుకున్నాడు అని ఒక సర్టిఫికెట్ ఇస్తారు, టీసీ. అందులో క్యారెక్టర్ అనే కాలం ఉండిద్ది. ప్రవర్తన ఇతంది ఎలా ఉంది అనే కాలం ఉంటే, ఆ కాలము దగ్గర అందరూ రాసే మాట ఏంటంటే, స్కూల్లో సాటిస్ఫాక్షను అని రాస్తారు. అంటే సంతృప్తికరంగా ఉంది అని. ఏంటిది? సరే, ఇంగ్లీష్ చెప్పకపోతే తెలుగులో చెప్పండి. సంతృప్తికరంగా ఉంది అని, సాటిస్ఫాక్షన్ అని రాస్తారు. మంచి పిల్లకాయ అనుకో, సారోళ్ళకు మంచిగా ఉండి మంచిగా చదువుకుంటే గుడ్ అని రాస్తారు. ఏమని? గుడ్ అంటే మంచివాడు అని. గుడ్ అంటే మంచివాడు. ఇంకా బాగా చదివాడు అనుకో, మంచి మార్కులు వచ్చాయి, 100కు 99 వచ్చాయి అనుకో, సారోళ్ళందరి దృష్టిలో మంచిగా ఉన్నాడు అనుకో, వాడికి ఏం రాస్తాడో తెలుసా? ఎక్సలెంట్ అని రాస్తాడు. ఏంటిది? అంటే సంపూర్ణంగా మంచివాడు అని, తిరుగులేనివాడు అని. ఎక్సలెంట్, అసలు వీడికి తిరుగే లేదు. చెప్పండి. మొదటిది సంతృప్తి, రెండోది మంచోడు, మూడోది ఎక్సలెంట్ అంటే తిరుగులేనివాడు. దేవుడి దగ్గర కూడా ఈ 3 ఉంటాయి. ఆమేన్, ఆమేన్. దేవుడు తన బిడ్డలని అన్ని విషయాల్లో తృప్తిపరుస్తాడు. ఏం చేస్తాడు? ఆ తృప్తిపరిచే క్రమములో 7 రకాలుగా తన బిడ్డలకి వారి జీవితాల్లో తృప్తినిస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగములో క్షామకాలమున, క్షేమకాలము కాదు, ఏంటిది? ఒక్క అక్షరం తేడా, ఒకే అక్షరం. బోర్డు మీద ఒక టీచర్ రాశాడంట, కోమటి కోమటి పకోడా తినును. కోమటి అంటే కోమిటోళ్ళు పకోడా సహజ మంచిదేగా.
ఎక్కడ కనపడి తింటారు వాళ్ళు. ఎందుకని అంటే ఆ పకోడ మీద అంత ఇష్టం వాళ్ళకి. అది కాస్త లావుగుంటారు, మిగిలిపోయినవన్నీ తిని కాస్త లావుగుంటారు. చూడండి, పకోడ తినునని రాసి సార్ ఏదో చెప్పింటికి వెళ్ళిపోయాడు. ఒక పిల్లకాయ, అతి పిల్లకాయ వెళ్ళి కొట్టేసిండు, తుడిపేసిండు. బోర్డు మీద తుడిపేసరికి కోమటి కోడిని తినునని ఉంది దాంట్లో. ఎన్ని అక్షరాలు తేడా? ఒక్క అక్షరమే. తీసేస్తే కోడిని తినేవాడు అయిపోయాడు, పెడితే పకోడ తినను. అట్నే ఒక్క అక్షరం తేడా. క్షేమకాలము కాదండి. ఏ కాలము? క్షామకాలములో ఆయన మనలను తృప్తిపరిచే దేవుడు. ఎంత అద్భుతమో చూడండి. క్షామం అంటే కరువు. క్షామం అంటే కరువు, క్షేమము కాదు ఇక్కడ. యెషయా ప్రవక్త బైబిల్ అంతటిలో కల్లా గొప్ప ప్రవక్త ఎవరంటే యెషయా ప్రవక్త. ఎందుకని? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతా 66 గ్రంథాలుంటే ఈయన 66 అధ్యాయాలు రాశాడు. ఆమేన్. ఈ 66 అధ్యాయాల్లో అనేకమైన లోతైన మర్మాలు రాశాడు. అందుకనే యెషయా ప్రవక్త చాలా శోధనలు ఎదుర్కొని వచ్చినవాడు, చాలా బలమైన ప్రవక్త. ఆయన అంటున్నాడు, క్షేమకాలము కాదు. క్షేమం అంటే బాగున్నట్టు. క్షేమంగా ఉన్నావా అని అంటే అర్థం ఏంటి? బాగున్నావా. క్షేమము కాదండి, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. క్షామం అంటే కరువు. కరువు కాలములో దేవుడు తన బిడ్డలని ఏం చేస్తాడు చెప్పండి? అమ్మ అల్లాడిపోతున్నారు ఒక మాట చెప్పడానికి. కరువు కాలములో దేవుడు తన బిడ్డలని తృప్తిపరుస్తాడు. చూడండి ఎలా తృప్తిపరుస్తాడో అక్కడే వ్రాయబడిన మాట చూడండి. ఆయనట 58:11 నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండేది. నీళ్లుంటే ఎప్పుడు, నీరు కట్టిన తోట ఎప్పుడు ఎలా ఉంటుంది? పచ్చగా ఉండిద్ది. దేవుడు తన బిడ్డలకట అలాంటి సంతృప్తినిస్తాడు. ఎండిపోయేది విధానం కాదండి. ఎప్పుడు ఎలా ఉంటారు? పచ్చగా ఉంటారు. ఆమేన్. అద్భుతం ఏంటో తెలుసా? నీరు కట్టిన తోట వలె నిన్ను ఆయన సంతృప్తి పరిచే దేవుడు. నీరుంటే తోట ఎలా ఉంటుంది? పచ్చగా, హాయిగా, చూడటానికి ముచ్చటగా ఉండింది. ఆ రీతిగానే కరువు కాలములో తృప్తిపరిచే దేవుడు. కరువులో ఎలా తృప్తి వస్తుంది ఆలోచించండి. అసలే కరువులో ఎలా తృప్తి వస్తుంది? దేవుడు ఆజ్ఞాపిస్తే కరువులోనే ఆయన నిన్ను తృప్తి పరచగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఈ సర్వ సృష్టిని సృజించినవాడు. కాబట్టి దేవుని దగ్గర అన్ని రకాలుగా మనము తృప్తి పొందవచ్చు. అన్ని రకాలుగా, కొన్ని రకాలు కాదండి. ఎన్ని రకాలు? అన్ని రకాలుగా ప్రభు ఇచ్చేటువంటి ఆ తృప్తిని గురించి మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, కరువులో తృప్తిపరచడం అంటే మనుషులకు సాధ్యము కాదు. నీ కరువు ఉంది, నీ ఇంటికి మేము 10 మందిని చుట్టాలం వచ్చాం చెప్పాలి, తృప్తిపరచటము సాధ్యము కాదు అనుకుంటాం. మేమే కరువులో ఉన్నాం, మళ్ళీ పైకి వీళ్ళు వచ్చారు ఎలా అని. దేవుడు అలా చేయడండి. ఎక్కడ కరువు ఉందో, ఎక్కడ క్షామం ఉందో అక్కడే ఆయన నిన్ను నిలువబెట్టి తృప్తిపరిచే దేవుడు. చూడండి, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం. వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞ ఇస్తా.
ఊరంతా కరువు అండి, దేశమంతా కరువు, భయంకరమైన కరువు దేశమంతా ఎదుర్కొంటుంటే దేవుడు అన్నాడు ఏలియాతో, ఏలియా నువ్వు అక్కడ వాగు నీళ్లు త్రాగుతూ అక్కడ ఉండు, నీకు నేను ఆహారమును కాకులతోటి పంపిస్తా. ఇప్పుడు చెప్పాలి, ఊరిలో ఆహారం లేకపోతే కాకులు ఎలా తెస్తాయి? అది కూడా ఆహారం కాదంట, మాంసమును రొట్టె. ఆమె మాంసము రొట్టె. మాంసం అంటే ఎవరికైనా చెప్పండి ఆశ ఉంటుంది కదా. ఏ ఫంక్షన్కి పోయినా పోగానే అడుగుతాం, పెద్దయ్యా చిన్నయ్యా ఏంటి మొక్కలు? పెద్ద అయితేనేమో వేట అంట, చిన్న అయితేనేమో కోడి అంట. కోడి వేట లేదా మేక. ఎందుకంటే మనిషికి అదొక ఆశ. దేవుడు మానవుని యొక్క ఆశను బట్టే ఏలియాకు పప్పు రొట్టె పంపల. ఏమనుంది బైబిల్లో? ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము చదువుమా, రొట్టెయు మాంసమను. ఊర్లో లేదు మాంసం. మరి ఏలియాకి ఎలా వచ్చింది? వాక్యం ఉంది ఏమని? క్షామకాలములో ఆయన నిన్ను తృప్తిపరిచే దేవుడు. బా, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఒకసారి చెప్పే మరలా చెప్తున్నా, ఆఫ్రికా దేశంలో ఒక మంచి ప్రార్థనా కుటుంబం ఉంది. ఉంటే ఆ సహోదరుడు ఆ సహోదరి ఇద్దరు పిల్లలు చక్కగా కుటుంబము కొనసాగుతూ ఉంది. కొనసాగుతూ ఉంటే వాక్యములో ఉంది కదా, విశ్వాస నావ సాగుతూ ఉంటే ఆ నావ మీదకి ఏమొచ్చింది? తుఫాను లేచింది. విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన ప్రభు, విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన ప్రభు, సాతాను సుడిగాలిలే పగ ఛాయతోటి నిలిచేవా నా ప్రభు, సాతాను సుడిగాలిలే పగ ఛాయతోటి నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇద్దరు పిల్లలు, భార్య భర్త, చక్కగా ఉంది కుటుంబం. చక్కగా ఉన్న కుటుంబాన్ని చూసి దేవుడేమో సంతోషిస్తాడు, సైతానేమో ఎట్లా చెడగొడదామా అని ప్రయత్నము చేస్తుంటాడు. జబ్బు చేసింది, భార్య చనిపోయింది. ఆమె భార్య చనిపోయింది. ఈ భార్య చనిపోయేసరికి ఇతను ఆ ఇద్దరు పిల్లలను పెట్టుకొని రోజు దుఃఖించి దుఃఖించి ఆ పని ఈ పని చేసుకుంటూ, పెద్ద ధనవంతులు కాదు, ఏ రోజు పని చేసుకుని ఆ రోజు బ్రతికేవారు. కొద్ది కాలానికి ఇతనికి కూడా జబ్బు చేసింది, పనికి వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో ఆహారము లేదు. ఏం చేయాలి? ఏదో ఉన్నాయి, కొంచెం బియ్యం గంజో ఏదో చేసి పోస్తా ఉన్నాడు. ఒకరోజు ఆదివారం రాగానే పిల్లలు అడిగారంట, డాడీ డాడీ ఈరోజు మాకు చికెన్ కావాలి. పిల్లలకు తెలియదు మన పరిస్థితి. ఆమె మన జేబులో ఉన్నాయా లేదా అని పిల్లలు చూడరు, వాళ్ళ హృదయంలో ఉన్నది అడిగేస్తారు. ఆదివారం తెస్తాలేని వెళ్ళాడు, బజారంతా తిరిగాడు. బజార్లు ఎక్కడుంటే చికెన్ డబ్బులు ఇస్తే ఇస్తారు, డబ్బులు లేవు. అంతా తిరిగాడు, ఇంటికి వచ్చాడు. చికెన్ లేదమ్మా, ఈసారి వారము తెస్తా అన్నాడు. ఆ వారం కూడా గతించిపోయింది. మరలా ఆదివారం వచ్చింది, పిల్లలు అడుగుతున్నారు చికెన్. డాడీ వెళ్ళాడు, ఎవరిని అడిగినా ఎవరు ఇవ్వాల. కొన్నిసార్లు అంతే, ఎవరిని అడిగినా ఇచ్చోడు కూడా ఆ రోజు మానుకుంటాడు, ఇవ్వడు. ఏం చెయ్యాలో అర్థం కాక ఇంటికి వస్తూనే పిల్లలు, డాడీ డాడీ చికెన్ తెచ్చావా? అనుకోకుండానే, తన ప్రయత్నం లేకుండానే తెచ్చాను అనేసాడు నోటితో. ఏం చేయాలి? ఇంట్లోకి వెళ్ళి
అగ్గిపెట్టి తెమ్మన్నాడట. పిల్లలు వెళ్ళారు. వచ్చేలోపు ఆ పక్కనున్న 2 రాళ్ళు తీసి డేగిసాలు వేసి ఆ పాత్రను పొయ్యి మీద పెట్టేశాడు. అగ్గి ముట్టించాడు. పొయ్యి మీద పిల్లల దృష్టిలో చికెను ఉడుకుతుంది, ఈయన దృష్టిలో రాళ్ళున్నాయి. మెట్టుకు పొయ్యి మీద పాత్రలో మంట తగులుతుంది, చికెన్ ఉడుకుతుందని పిల్లలు అనుకుంటున్నారు. రాళ్ళు ఎలా ప్రభు అని ఇతను అనుకుంటున్నాడు. పొయ్యికి ముందట వినండి, పొయ్యికి ముందు మోకరిల్లి ప్రార్థన చేస్తూ బిడ్డలకి చెప్పాడట, త్వరగా ఉడకాలని మీరు ప్రార్థన చేయండి, త్వరగా అవెంత సిద్ధపడాలని మీరు ప్రార్థన చేయమని చిన్నపిల్లలకు చెప్పాడు. ఈయన కూడా ప్రభువా నువ్వు తప్ప నాకు ఇప్పుడు దిక్కు లేరు, ప్రార్థన చేస్తా ఉన్నా. పిల్లలకి తెలియదుగా ప్రభువా తొందరగా ఉడికేటట్టు సహాయం చేయమని వాళ్ళు వచ్చి రాని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి కూడా మంచి విశ్వాసం అట. ప్రార్థన చేస్తూ చేస్తూ ఒక అరగంట సేపు ఉడికించగలం, రోజంతా ఉడికించలేం కదా. పిల్లలు ప్రార్థన ఆపి వాళ్ళ నాన్నకి వెళ్ళి చూస్తున్నారు. డాడీ చికెన్ ఉడికేసింది, చాలా టైం అయిపోయింది, తీసుకురా. ఆ పాత్ర అలాగే పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్తున్నాడంట. గాని మనసు నిండా ప్రభువా అద్భుత కార్యము చెయ్యి, మా పితరులకు ఆకలైతే ఆకాశము నుండి మన్నాను కురిపించావే, అటు అద్భుతం ఈరోజు నా కుటుంబంలో చేయమని ప్రార్థన చేసుకుంటూ అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టాడు. అందరూ పిల్లలిద్దరు ప్లేట్లు తెచ్చుకొని నాకు ప్లేట్ వేశారు. ఆహారము ప్లేట్లో వేసి మూత తీయగానే హృదయము నిండా అద్భుతం ఏంటో తెలుసా? చికెన్ అయ్యున్నది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ విశ్వాసమునే కొండాలి. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. మార్కు 11:24. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్మాల. ఏం చేయాలమ్మా? నమ్మాలి. ఒకవైపు ప్రార్థన, ఇంకొక వైపు జెండు బాంబు పనిచేయదు అమ్మా, వినాలి. ఒకవైపు ప్రార్థన, ఇంకొక వైపు పనిచేయదు. నీకుది నమ్మితే జెండు బాంబును నమ్ము, లేదా ప్రార్థన అన్నా రెండు కుదరవు. ప్రభు అంటాడు, నువ్వు చల్లగానన్నా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చలగా ఉండొద్దు అంటాడు. ఏలియాకి ఏమేమి వస్తున్నాయి చెప్పండి? మాంసం వస్తుంది, రొట్టె వస్తుంది. ఇప్పుడు చెప్పాలి, దేశంలో మాంసము లేదు. ఏలియాకి ఎట్లొచ్చింది? ఈ సర్వ సృష్టిని సృజించిన దేవుడే ఆయనకి ఏం పంపించాడు? మాంసము, రొట్టె. అద్భుతం. ఆ పిల్లలు తింటుంటే, ఆ పిల్లలు ఆ చికెన్ వేసుకొని తింటుంటే ఇతనికి ఆకలి కాలేదంట. ఆకలి కాకుండా ఆక్రందన చేస్తున్నాడంట. ప్రభువా నీవెంత అద్భుత కార్యం చేస్తావని విన్నాను, కానీ ఇప్పుడు కన్నులారా చూశాను, కన్నులారా చూశాను. నా జీవితంలో ఇంకెప్పుడు నేను నిన్ను అనుమానించనయ్యా అని ప్రభు సన్నిధిలో అద్భుతమైన ప్రార్థన చేశాడు. ప్రియులారా, క్షామములు అనగా కరువులు మనలను తృప్తిపరిచే దేవుడు. అదే 17వ అధ్యాయం చదువుకుంటూ రండి క్రిందకి. అదే ఏలియా జీవితంలో ఆ వాగు నీరు ఎండిపోయింది. వాగు నీరు ఎండిపోయింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఈ సృష్టికి వ్యతిరేకంగా ఏ కార్యము చేయడు. ఆమేన్. అతను ఆ రాళ్ళు పొయ్యి మీద పాత్రలు వేయాల్సిందే, అగ్గి పెట్టాల్సిందే, అద్భుతము జరగాల్సిందే. మనలో కొంతమంది అతిభక్తి పరులు అడుగుతారు, ఏమన్నా తెలుసా? ఇక చికెన్ చేసాడు పొయ్యి మీద రాళ్ళు ఎందుకు, ప్లేట్లో తెచ్చి పెట్టకూడదు అనేవాళ్ళు ఉన్నారు. అర్థమైందా? అది
దేవుడు సృష్టికి వ్యతిరేకంగా ఏ కార్యము చేయడు. ఆయన అందుకే కొన్ని కండిషన్స్ చెప్పాడు. అడుగుడి, చెప్పాలి, మీకు ఇవ్వబడును. వెదుకుడి, దొరుకును. తట్టుడి. బుద్ధి లేని ప్రశ్నేస్తాడు ఒక్కొక్కడు. మేము అడగకపోతే ఆయనకు తెలియదు. ఏంది తెలిసేది? ఏం తెలియాలి? నువ్వు తిండి తిని హాయిగా కుతికల వరకు తిని నిద్రపోవడం నీకు తెలిసినప్పుడు ఆ తిండి పెట్టిన దేవుణ్ణి స్తుతించాలని తెలియదా? కొంతమంది ప్రశ్నేస్తారు, ఆ దేవుడికి తెలియదా? ఆ దేవుడికి కనపడలేదా? ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. అదే ఏలియాను వాగు నీరు ఎండిపోగానే దేవుడు అనుకుంటే, చెయ్యగలిగితే వాగులో నీరు సమృద్ధిగా ఉంచగలడు. కానీ అలా కాదు. ఆయన సృష్టి ప్రకారమే, ఆయన సమయానుకూలంగానే కార్యం చేస్తాడు. వాగు నీరు ఎండిపోగానే ఏలియాతో అంటున్నాడు, ఏలియా, సారెపేత అనే ఊరుంది, ఆ ఊరి దగ్గరికి నువ్వు వెళ్ళు. అక్కడ నిన్ను పోషించటానికి ఒక పేద విధవరాలిని సిద్ధపరిచాను అన్నాడు. ఏలి అనుకున్నాడు, దేవుడి ఎడు వాగు ఎండిపోయింది కదా, నన్ను ఇంకో చోటికి మంచి ఇంటికి తీసుకెళ్తాడేమో అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఏ ఇల్లు? ఇక్కడ వాగు అయిపోగానే పేద విధవరాలింటికి వెళ్ళాల్సి వచ్చింది. పోనీ ఇక్కడికంటే అక్కడ మంచి ఆహారం దొరుకుద్దా? లేదు. అక్కడికి వెళ్ళాడు. ఆ ఊరి గవినిలోకి వెళ్ళగానే ఆమె ఎదురుగా వచ్చింది. దేవుని ఆత్మ కలిగిన వాడు గనుక, అమ్మా నాకు మంచి నీళ్ళు ఇవ్వమన్నాడు. ఆమేన్, ఆమేన్. నీకు ఇబ్బందిలో ఉన్నప్పుడు నీళ్ళు అడిగి నీయవు. ఇబ్బందిలో ఉన్నప్పుడు ఉప్పు అడిగినా కూడా పెట్టమని. మేముండే బాధ ఏంది నువ్వు అడిగేది అంటాం మనం. మానవుని స్వభావం ఏంటో తెలుసా? మనకు బాగా ఇబ్బందులు ఉన్నాయంటే విచక్షణ కోల్పోయి మనకంటే తక్కువడి మీద కోప్పడతాం తెలుసా. అందుకని ఏలియా నీళ్ళు ఇవ్వమనగానే ఈమె కోపము రావాలి. ఎందుకని? ఇంట్లో ఆహారము లేదు, కరువులో ఉంది. అంత పిండి అంత నూనె ఉంది, అది రొట్టె చేసుకొని తిని చచ్చిపోవాలనుకున్న స్టేజ్ అది. అంటే ఏ స్టేజ్ అది? లాస్ట్ స్టేజ్. నీళ్ళు ఇయ్యండి అనగానే నీళ్లు తేవడానికి లోపలికి వెళ్తుంది. వెంటనే ఏలియా గారు అన్నాడమ్మా, నాకు ఒక రొట్టె చేసి తీసుకురా. యెహోవా జీవము తోడయ్యా, నా దగ్గర అంత పిండి అంత నూనె ఉంది, ఇంకా మరి ఏమీ లేదు. నేను నా పిల్లోడై చేసుకొని తిని చనిపోవాలనుకుంటున్నా. నీకు పెట్టడానికి నా దగ్గర ఏమీ. ఓ దేవుడా, ఆడేదో వాక్కాడుంచినావు, అది పోయేలకి లేని ఆమె కాడికి పంపినావు, ఏంది దేవుడా అని ప్రభువు మీద ప్రశ్నించలా. వెంటనే ఒక ధైర్యముతో కూడిన వర్తమానం చెబుతున్నాడు. ఆమెకి ఏమన్నా తెలుసా? భయపడకుము. ఏం చేయకూడదు? భయపడకు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా దేవుని కృపందని నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి, కానీ భయపడకూడదు. భయపడకుము. పోయి నీవు చెప్పినట్టు చేయి. అయితే నాకు చిన్న అప్పం ఒకటి చేసి ముందు తీసుకురమ్మన్నాడు. గమనించండి, ఆ మహాతల్లికి కోపం రాలా. ఏలియా చెప్పినట్టుగానే వెళ్ళి చిన్న అప్పం చేసుకొని తీసుకొని ఏలియా దగ్గరికి వచ్చింది. వాక్యములో రాయబడింది, ఆమె పిండి తక్కువగాల, నూనె కూడా కొద్దిగా ఉన్నప్పుడే పెట్టాలి. అమ్మా ఇంతుంటే పెడదామంటే అసలు నీకు అంత ఇయ్యడు దేవుడు. ఎంతుంటేనే పెట్టలా, ఇంతుంటే పెడతావా? చాలా మందికి ఉండే పనికి మాలిన ఆలోచన, మాకు అంతుంటే బాగుండి, ఎంత ప్రార్థనే చేయవు. ఆమె అంతా ఉంటే చెప్పాలి, ప్రార్థనే చేయం మనం. ఏదో ఒక ముళ్ళుగర్ర తీసుకొని ఏం చేయాలి? అప్పుడు ఎద్దులు ముందుకు కొనసాగుతాయి. ముళ్ళుగర్ర లేదనుకో, అయ్యా పోతాయా? పోవు. ఎట్లా చేయాలరా వీటితో అనుకుంటావు. మనిషి జీవితంలో కూడా
అన్నీ ఉంటే బాగుండని ఎప్పుడు అనుకో, మాకు అది బాగుండదు. అన్నీ ఉంటే బాగుండదు. ఏదో ఒక కొరత ఉంటేనే, కొరత తీర్చయ్యా యేసయ్యా అని ఆయన వైపు నీవు చూస్తావు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. గమనించండి, ఆమెకంట పిండి తక్కువ గల రొట్టె కూడా తక్కువ గల నూనె కూడా అద్భుతం. అదే ఆ చిన్న రొట్టె ఇవ్వకపోతే, అమ్మ చిన్న రొట్టె ఇవ్వకపోతే ఆమెలో సమృద్ధి దొరికేది. కరువు, దేశమంతా కరువు. కరువులోనే ఒక దైవజనునికి అంత రొట్టె ఇవ్వగలిగింది, దీవించబడింది. గుర్తుంచుకోవాలి, విశ్వాస జీవితంలో నీకున్న దానిలోనే, నీకున్న దానిలోనే నీవు ప్రభు కార్యము చెయ్యగలగాలి. ఒకటికంట ఒక కాలు లేదంట. ఏందమ్మా? ఒక కాలు లేదంట మోకాలు దగ్గరికి. ఉదయం లేవగానే వాడి నోట మొదట వచ్చే మాట ఏం తెలుసా? ఏమి దేవుడు ఈ దేవుడు, అందరికి 2 కాళ్ళు, నాకేమో 1000 మార్లు అంటాడంట రోజుకు. ఎన్ని మార్లు చెప్పట్లేదు అంటే మీరు 2000 మార్లు అంటారేమో. ఎన్ని మార్లు అంట? పొద్దాక అదే మాట. ఒకరోజు అలా అనుకుంటా అలా వెళితే 2 కాళ్ళు లేనివాడు ఒక చిన్న చెక్క మీద కూర్చొని స్తోత్రం చెల్లింతుము అని పాట పాడుకుంటూ వస్తున్నాడంట. వెంటనే వీడికి బలు వెలిగింది. అరే, నాకు ఒకటే లేనిది, వాడికి 2 లేవు. వాడు పాట పాడుతుండు, నేను ఈ పాట పాడుతుండు. ఏ పాట? ఏమి దేవుడు, అందరికి 2, కొంతమందికి ఒకటే పాట చచ్చిపోయిందాకా. అసలు సాయ మారదు, వచనాలు మారవు, అసలు ఇంకా భాష కూడా మారదు. అదే పాట, అదే పాట. ప్రియులరా, ఏ కొరత నిన్ను వెంటాడుతుందో సృష్టికర్తకు తెలుసు. ఆ కొరతలో నువ్వు ఆయన్ను జ్ఞాపకము చేసుకోవాలి. చాలా మంది చేసే పని ఏంటంటే, కొరత వస్తే ముందు ప్రార్థన ఆగుద్ది, సమస్య వస్తే ముందు బైబిల్ చదవడం ఆగుద్ది, శోధన వస్తే ముందు ప్రార్థన ఆగుద్ది. నీ జీవితంలో ఏమాత్రం కూడా మార్పు రాదు. శోధన వచ్చినప్పుడే ప్రార్థన పెరగాలి. శోధన వచ్చినప్పుడే బైబిల్ చదవడము పెరగాలి. అద్భుతం, దేవుని కార్యాన్ని నీవు చూస్తావు. ఇంకొక వాక్యం చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతంతా తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చిన హాయిగా బ్రతుకంట. ఇక్కడేంటి అమ్మా? ఒక మంచి భక్తిపరుడు చనిపోయాడు. చనిపోతే భార్య, కుమారులు అలా ఉన్నారు. అప్పులున్నాయి, గంపెడు. ఏమున్నాయి చెప్పట్లంటే, మాకు కూడా ఉన్నాయి లేయ్యా, నీకేం తెలుసనే. ఏమున్నాయి? అప్పులున్నాయి. అప్పులుంటే అప్పుల వాళ్ళు వచ్చి నీ పిల్లల్ని పంపి మాకు పని చేయడానికని లాక్కపోవడానికి వచ్చారు. ఈమె వెళ్ళి ఎలీషా గారితో అంటుంది, ఏమనో తెలుసా? దైవజనుడా, నా భర్త విశ్వాసాన్ని నీకు తెలుసు. చదువమ్మా మాట. ప్రారంభములో, ఆ అధ్యాయం ప్రారంభములో, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. ఎంత మంచి స్టేట్మెంట్ అమ్మా! అప్పులుంచి పోయాడు అనుకో, నీ భర్త అప్పులుంచి పోయాడు అనుకో, ఇట్లా మాట్లాడతావా? చెప్పండి. ఇలా రావు మాటలు. ఆ మాటలు చాలా తేడాగా ఉంటాయి. పొయ్యోడు పోతా నా నెత్తిన, అబ్బా ఏమి నవ్వుకుంటారు, ఎంత ఖచ్చితంగా ఇదే మాటలు మనమనేది కదా. ఈమెమంటుంది తెలుసా? అయ్యా, నా భర్త దైవభక్తి కలిగిన వాడని నీకు తెలుసు. చనిపోయాడయ్యా,
అప్పులోళ్ళు వచ్చి పిల్లల్ని తీసుకెళ్తున్నారు, ఏం చేయాలయ్యా? అప్పుడు ఎలీషా గారు అంటుండమ్మా, నా వలన నీకేం కావాలి, ఏం కావాలి అని అడిగి, నీ దగ్గరుంది ఏదో అది తీసుకుని నా దగ్గరికి చెప్పు, అసలు నాకు చెప్పు నీ దగ్గర ఏముందో అని అంటే, అని అనకముందే నోట ఏమి రావాలి? నా దగ్గర ఏమీ లేదు. ఆమె ఏమనిందో తెలుసా? ఒక మట్టి కుండ తప్ప నా దగ్గర ఏమీ. అదేమిటికి పనికి వస్తుంది? మనం అసలు చెప్పనే, కొండ ఉంటే అసలు కొండ సంగతి చెప్ప. మంగళగిరిలో అమ్మా వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్ళారు. అమ్మాయి డిగ్రీ చదువుతుంది. సర్వేరు విఆర్ఓ వచ్చిండు అవన్నీ రాసుకోవడానికి. అమ్మా మీకు పొలం ఉందా? లేదని చెప్పలేక ఉందని చెప్పింది. అమ్మా మోటార్ సైకిల్ ఉందా? లేదని చెప్పలేక చెప్పాలి ఉందని చెప్పింది. అమ్మా మీకు పెద్ద ఇల్లుందా? ఉందని చెప్పి, అద్దిల్లు అది ఏం చెప్పింది? అన్నీ రాసుకొని పోయారు. ఇలా కార్డు అవసరం లేదు అని రాసుకొని వెళ్ళిపోయారు. అందరి కార్డులు ఎత్తుంటే వీళ్ళ అమ్మా నాన్న ఎదురు చూస్తారు, ఎందుకు? కార్డు వచ్చిద్దేమని. చూడండి, కార్డు రాలా. వీళ్ళ అమ్మా నాన్న ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి, అయ్యా మాకు కార్డు ఇవ్వలేదు, మీకు ఇల్లు ఉంది చెప్పాలా, మోటార్ సైకిల్ ఉంది, పొలం ఉంది. ఎవరు చెప్పారయ్యా? మీ అమ్మాయి చెప్పింది. ఏందమ్మా పనికి మాలదానా, మనకేమి లేకపోతే ఎందుకు ఇలా చెప్పావు? వాళ్ళు మంచి కుర్రగా మంచోళ్ళు అయ్యేలేకి ఫ్యాషన్ కొన్నారు, నాకు సిగ్గుగా ఉండి నేను అన్నీ ఉన్నాయని చెప్పిందంట. అన్నీ ఇప్పుడు ఏం చేయాలి? రిపోర్ట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు లేదు, ఈసారి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి చెప్పాలి యేసయ్య కాడ. ఆమె ఉన్న పరిస్థితి దాపరికం లేకుండా చెప్పాలి. ఆమె అంటుంది, నీ దాసురాలనైన నా ఇంటిలో ఒక్క కొండ తప్ప మరేమి. కొండ ఏం చేసుకుంటావు అమ్మా? కొండ ఏం చేసుకుంటావు? ఉన్నది ఆ సంగతి ప్రభువుకు చెప్పాలి. అర్థమైందా? మన ఇంటిలో మన ఒంటిలో ఏముందో దాన్ని ప్రభువుకు చెప్పాలి, తెలియచేయాలంతే. ఇదేం చేస్తాడు, అదేం చేస్తాడు, ఏనేం చేస్తాం? ప్రభు ఏమైనా అబ్బా చెప్పాలి, ప్రభు ఏమైనా చేయగలరు. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నువ్వు పక్కింటికి వెళ్ళి కుండలన్నీ తెచ్చుకో, కుండలన్నీ ఆడబెట్టు, తలుపేసుకో. ఆమె అసలు ఆడిదాకినం మనం. ఉన్న కొండకే ఏమి దిక్కు లేదు, ఇంకా కొండలు ఎందుకు? తలుపేసుకునేది ఏందా, నీ కాడికి వచ్చింది ఎందుకు? అలాంటి మాట మాట్లాడలామా? చెప్పగానే వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి కుండలు తెచ్చుకొని ఇంట్లో పెట్టి తలుపు వేసుకొని ఏం చేసి ఉంటుందో చెప్పాల. ఏం చేసి ఉంటుంది? వాళ్ళ ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏంటది? ప్రార్థన చేసే. బైబిల్ ఉంది కదా, నా యజమానుడు భక్తిపరుడని నీకు తెలుసు. భర్త భక్తిపరుడైతే దాదాపుగా భార్య కూడా 199 మంది భక్తిపరులే ఉంటారు. ఇంకా ఒకటి ఉంటుంది ఆడొక చోట పెట్టడానికి, అగ్గి పెట్టడానికి. ఆమెతో మనకు వద్దులే కానీ దాదాపుగా భర్త భక్తిపరుడైతే భార్య కూడా భక్తిపరురాలే అవుద్ది. చూడండి, చక్కగా కొండలన్నీ తెచ్చిపెట్టి తలుపేసుకొని ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే కొండలన్నీ నిండిపోయేలా చెప్పాలి నూనె వచ్చేసింది. ఎట్నుండి వచ్చిందమ్మా? ఎట్నుండి వచ్చింది చెప్తేనే ఎరుకల సుబ్బమ్మ కాడికి పోయి గద్దెకి పోయి అడగాలి ఎట్టొచ్చిందో చెప్పమని. ఎట్టొచ్చింది? దేవుని యొక్క కార్యం అది. ఆమె అందుకనే మత్తయి సువార్తలో ప్రభు అన్నాడు 6:6 ఏమనో తెలుసా? నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోకి వెళ్ళి చదమ్మా, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి నీవు ప్రార్థన. తలుపేసుకోవాలి. ఎవరి గదిలోకి? ఊళ్ళోళ్ళందరి గదిలోకి కాదు. చెప్పండి,
ప్రభు ఏం చెప్పాడు? నీ గదిలోకి వెళ్ళాలి. అమ్మా, నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే రహస్యమందు చూసు తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమె ఏమిస్తాడు? అద్భుతం. ఇప్పుడు చెప్పాలి బాగా భక్తి పరులైన వాళ్ళు. నూనె నిండిపోయింది కుండల నిండా, తలుపు తీసింది. ఆహా, ఎత్తుకోరా, నువ్వు 2 కుండలు పట్టుకో, నేను 2 కుండలు, ఇంకొకటి 2 అమ్ముకొద్దాం. దృష్టి అటు పెట్టలా. ఏం చేసిందో తెలుసా? మరలా దైవజనుని దగ్గరికి పోయింది. చూసారా? మా వాడు ఫెయిల్ అయింది, ప్రార్థన చేయి. పాస్ అయితే అడ్రస్ దొరకరు. తెలుసా అండి? ఫెయిల్ అయితే ఎవరు గుర్తొస్తారు? పాతరు, యేసయ్య, వీళ్ళందరూ గుర్తొస్తారు. పాస్ అయితే అసలు ఎవరు గుర్తే రారు. తెలుసా అండి? ఈమె కుండ నిండా నూనె దొరకగానే ఇంకెళ్ళి అమ్ముకుందాం అనుకోవాలా. దైవజనుని దగ్గరికి పోయాయ్యా, నువ్వు చెప్పినట్టు చదువుమా. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చుకో. అద్భుతమండి. వచ్చింది, ఆయన చెప్పినట్టు చేసింది, ఫలితం పొందుకుంది. మరలా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పి మరలా వచ్చి నూనె అమ్ముకొని సమృద్ధిగా అప్పులన్నీ తీర్చుకోగలిగింది. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. వాక్యములో చూడండి. ఇప్పుడు ఇల్లరా, రూతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదవాలి. ఉందమ్మా బైబిల్లో, అసలు ఉందా? స్టార్టింగ్లోనే ఉంటుందమ్మా. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శిస్తాడమ్మా. ఏం చేస్తాడు? దర్శిస్తాడు. అయితే ఆ విశ్వాసము నీకు ఉండాలి, ఆయనను నీవు అడగాలి. చూడండి, కీర్తనలు 147 14వ చరణం. నీ సరిహద్దులలో సమాధానము కలుగ చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో. అమ్మ, దేంతోటి? మంచి అంటే తాలు గోధుమలు కూడా ఉన్నాయి కదా. తాలు గోధుమలతో కాదు. చెప్పండి, ఏ గోధుమలతో? మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచే దేవుడు. అద్భుతం అండి, అద్భుతం. వాక్యం చదవండి. 104వ కీర్తన 27, 28 చరణాలు. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదనని, ఇవన్నీ నీ దయ కొరకు ఏం చేయాలి? కనిపెట్టాలి. ఏం చేయాలమ్మా? కనిపెట్టాలి. జాగ్రత్తగా వినండి. దేవుని దయ కొరకు కనిపెట్టడం. ఆమేన్. దేవుని దయ కొరకు నీవు కనిపెడితే ఆయన నీ ఎడల దయ చూపే దేవుడు. అద్భుతం. చదువు 28 కూడా. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండం 16:4. ఇదిగో మీ కొరకు ఆహారమును కురిపించదను. చూసారు? ఎక్కడి నుంచి అంటే ఆహారము? ఆకాశము నుండి. ఇంకా మలాకిలో చూస్తాం, ఆకాశపు వాకిన్లు తెరచి విప్పి పట్టజాలనంతా విస్తారమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచాలి. ఆకాశపు వాకిన్లు. అద్భుతం అండి, అద్భుతం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 26:12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 అంతలా
చూసారా ఎంతంట ఫలము? 100 అంతలు. నువ్వెక్కడ కూర్చుంటే అక్కడ సమృద్ధిగా తృప్తిగా ఇచ్చే దేవుడు అండి. 100 అంతల ఫలం, 60 అంతలు కాదు, 30 అంతలు కాదు, చెప్పాలి 100 అంతల ఫలం. చూడండి 107వ కీర్తన 9వ చరణం. ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. నీకు ఆశ ఉండాలి కానీ ఆయన నిన్నేం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. విశ్వాస జీవితంలో ఈ తృప్తి చాలా ప్రాముఖ్యమైనది. ఈ తృప్తి, ప్రభువిచ్చే తృప్తి చాలా ప్రాముఖ్యమైనది. ఆయన కరువులో నిన్ను సంతృప్తిపరిచే దేవుడు. ఆ కరువులోనే నీకు కావలసినది ఇచ్చి, ఆయన గుప్పిలి విప్పి ఇచ్చి నిన్ను తృప్తిపరిచే దేవుడు. కరువు వచ్చింది కదా, కష్టం వచ్చింది కదా, కొరత వచ్చింది కదా, ప్రభువునే అడుగు. మనుష్యుల మీద నీవు ఆధారపడవలదు. ఆమె క్షామ కాలములో ఆయన తృప్తిపరిచే దేవుడు. ఇంకా చూడండి కీర్తనలు 78 23వ చరణం. 78వ కీర్తన. అయినను పైనున్న ఆకాశమునకు, చూసారా ఎవరికంట? ఆకాశమునకు ఆజ్ఞ ఇచ్చే దేవుడు. ఆజ్ఞ ఇచ్చి 29వ చరణం. వారు కడుపార తిని, చెప్పాలి తనిసిరంటే హాయిగా కడుపు నిండా తిని అలా హాయిగా కూర్చుంటే దాన్ని తనసడం అంటారు. దేవుడు కొరతగా ఇచ్చేవాడు కాదు, సమృద్ధిగా సంతృప్తిగా తన బిడ్డలకి ఇచ్చి తృప్తిపరిచే దేవుడు. చెప్పాను కదా, హైదరాబాదులో ఒక దైవజనుడు భార్యను తీసుకొని ఆ పక్కనున్న ఒక తండాకెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేసి రాత్రి 10 అయిందంట. ఇంటికి తిరిగి వస్తుంటే ఒక్కళ్ళన్నా భోంచేయమని అడగలేదంట. ఒక్కళ్ళు కూడా అడగల. అంత మన బ్యాచే. అమ్మ మనం కూడా అడిగేది లేదుగా, వచ్చిన చావుకుని అయ్యి అంత తినిపోదురు అడుగుతున్నామా? లేదు. మా సంగతి ఎందుకులే అన్నట్లు ఎవరు పిలవలేదంట. వాళ్ళు ఇంటి దగ్గర నుండి ఉపవాసం ఉండి వచ్చారు, ప్రార్థన చేసి వాక్యం చెప్పారు. ఎవరన్నంత పెడతారంటే ఎవరు పెట్టలా. సరే వెనక్కి తిరిగి రోడ్డు పట్టుకొని వెళ్తా ఉన్నారు. అక్కడికి వచ్చేసరికి లాస్ట్ బస్సు వెళ్ళిపోయింది. అట్లుంటాయి ఒక్కొక్కసారి, గమనించండి. ఇప్పుడు మొదలవుతాయి మాటలు, శోధనలన్నీ. ఆమె అంటుందంట, అయ్యా నా మాట వినలేదు, నువ్వు ఇంటికాడే చెప్పండి పూర్తి చేసుకొని వచ్చే వాళ్ళం కదా, చెవితే నువ్వు వినలేదు. పర్లేదులేమ్మా, దేవుడు ఎదకు రూపేణ మనకు ఆహారము పెడతాడు. ఆ బస్ స్టాప్లో అలా కూర్చొని ఇద్దరు అలా ఉండి, ప్రభువా ఆకలి అవుతుందయ్యా అని మనస్సులో ప్రార్థన చేస్తా ఉన్నారు. 10:30 అయింది. ఇప్పుడు ఏం చేయాలి? రాత్రి అవుతుంది, 11 అయింది. పరుగెత్తుకుంటూ ఒక ఆమె వచ్చిందంట. వచ్చి, అయ్యా మా అమ్మ నాన్న వస్తారంటే మంచి బిర్యానీ చెప్పండి చేశాము, ఇప్పటిదాకా చూసిన రాలేదు, ఇప్పుడే వాళ్ళు కబురు చేశారు మేము రావట్లేదని, మీరిద్దరు వచ్చి భోజనము చూసారు. అమ్మా నాన్న వస్తుందంటే బిర్యానీ, అత్త మామ వస్తే చెప్పాలి పప్పుచారే, రెండోది వాళ్ళమ్మా నాన్న కాబట్టి బిర్యానీ ఉండింది. చక్కగా వీళ్ళని తీసుకెళ్ళి ఆహారం పెట్టింది. అప్పుడు ఆయన చెప్పాడంటమ్మా, 12 అయినా, జాగ్రత్తగా వినండి, 11 కాదు చెప్పాలి, ఎంత? 12 అయినా, 1 గంట అయినా, తొదకు తెల్లవారిన దేవుడు మన దగ్గరికి ఆహారము తెచ్చి పెట్టి మనలను తృప్తిపరిచే దేవుడు. ఎప్పుడు మనము అవిశ్వాసపు మాటలు మాట్లాడకూడదని చెప్పాడంట. దేవుడు మనల్ని పరిశీలన చేస్తుంటాడు. చదవండి 14వ కీర్తన
2, 3 చరణాలు చదవాలి. వివేకము కలిగి దేవుణ్ణి వెదకువారు కలరేమని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు. ఏం చేస్తుండు? పరిశీలన చేస్తుండు. నువ్వు ఆకలితో ఉండేది దేవునికి తెలుసు. నువ్వు సంతృప్తి పరచాలని ఆయనకు తెలుసు. అందుకనే క్షామకాలములో తృప్తిపరిచే దేవుడు, కరువు కాలములో తృప్తిపరిచే దేవుడు. కరువు కాలములో నీ కడుపు కాలనిచ్చేవాడు కాదు ఆయన, కడుపార తిని తనిసేలా తృప్తిపరిచే దేవుడు. కాబట్టి దేవుడు తన బిడ్డల్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. మొదటి తృప్తి ఏంటో తెలుసా? మన శరీరానికి కావలసిన ఆహారమును కరువులో కూడా ఇచ్చి పోషించే దేవుడు. ఆ విశ్వాసముతో ప్రభు కృపను బట్టి ముందుకు కొనసాగుదుముగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.